యూదుల మీదకి దిగిరాబోచున్నటువంటి తీర్పును మనము ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ యూదుల మీదకి దిగివచ్చుచున్నటువంటి తీర్పు శ్రమల కాలపు మొదటి అర్ధభాగమున, అనగా మొదటి 3.5 సంవత్సరముల కాలములో వారి మీదకి దిగిరాబోతున్నటువంటి తీర్పుగా నేను మీకు తెలియచేశాను. ఎందుకు వారి మీదకి ఆ తీర్పు దిగి వచ్చుచున్నది? ఎవరు ఆ తీర్పుకు అప్పగింపబడతారంటే, తమ అధికార వ్యామోహము కలిగి తమ స్థానములను కాపాడుకోవాలని ఆశపడి సింహాసనముల మీద వ్యామోహము కలిగి మరి ఈ లోక సంబంధమైనటువంటి అధికారములో బ్రతికి మునిగి తేలుతున్న వారు ఖచ్చితంగా శ్రమల కాలమునకు అప్పగింపబడతారు. అంటే వారు ప్రభు రాకడలో విడబడతాడు. సంఘం ఎత్తబడినప్పుడు వారు ఏమాత్రము కూడా ప్రభుతో కూడా ఉండక, కొనిపోబడక శ్రమల కాలమునకు అప్పగింపబడుదురని దేవుని వాక్యములో చాలా స్పష్టముగా రాయబడి ఉన్నది. కనుక ఎవరు విడవబడతారు? ఎవరు క్రీస్తు విరోధి కాలములో మొదటి 3.5 సంవత్సరముల కాలములో ఎవరు శ్రమపరచబడతారంటే, అధికార వ్యామోహము కలిగి తమ సింహాసనములను కాపాడుకోవాలని ప్రయత్నించు ప్రతివాడు విడవబడి శ్రమల కాలమునకు అప్పగించబడతాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, అతడు అతిశయించుచు తన్ను తాను హెచ్చించుకొనిన కారణమున వారు శ్రమలకు అప్పగింపబడుదురని దేవుని వాక్యము ద్వారా చక్కగా, సూటిగా, స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కనుక స్థానాలు కాపాడుకోవాలి, అధికారాలు దక్కించుకోవాలి, ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలని ఆశపడి మరి లోక సంబంధమైనటువంటి మరి అధికారములను మనం కోరిన వారమైతే, అధికార వ్యామోహము కలిగిన వారమైతే ఒకరోజు మనము విడవబడక తప్పదు అనే దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. కేవలం విడవబడడం మాత్రమే కాదు, శ్రమల కాలంలో మహాభయంకరమైన పరిస్థితులకు మనం అప్పగించబడతాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, క్రీస్తు విరోధి అయిన వాడి సంఖ్య వేసుకోవడానికి దేవుని బిడ్డలను బలవంతం చేస్తాడు. వాడి సంఖ్య వేసుకొనకపోతే వారికి బ్రతుకుటకైనను చచ్చుటకైనను అధికారము లేక చావునకు బ్రతుకునకు మధ్య వారు ఊగిసలాడుతూ భయంకరమైన వేదనకరమైన దినాలు వారికి సంభవిస్తాయని మరి దేవుని వాక్యము చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినము సొదొమ దినముల వలె, ఆ దినము ఐగుప్తు దినముల వలె ఉండును అని దేవుని వాక్యములో సొదొమ పట్టణాన్ని గురించిన ప్రస్తావన ప్రభు చూపుతూ, ఐగుప్తు దేశం యొక్క పరిస్థితులను ప్రస్తావన చూపుతూ మరి ప్రభు మాట్లాడుచున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఆ శ్రమల కాలములు, ఆ దినములు ఐగుప్తుతో పోల్చబడ్డాయి? ఎందుకు ఆ భయంకరమైన శ్రమకాలం మరి సొదొమతో పోల్చబడ్డదో నేను 1-2 మాటల్లో చెప్పి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు ఐగుప్తును విడిచిపెట్టి ఇక బయటికి రావడానికి సిద్ధపడుతున్న వేళ ఫరో అనుమతించకపోవటం వలన ఐగుప్తు దేశం మీదకి మహాభయంకరమైన 10 తెగుళ్లను దేవుడు అనుమతించాడు. 10 different kinds of pestilences or bad times upon Egypt, just because they did not allow the children of Egypt to leave their land. ఐగుప్తును వాడు విడిచిపెట్టకపోవటం వలన 10 విధమైనటువంటి భయంకరమైన తెగుళ్ళు, విన్నారా? 10 విధమైన భయంకరమైన తెగుళ్ళు వాళ్ళ మీదకి దేవుడు అనుమతించినట్టుగా చూస్తున్నాం. ఈ భయంకరమైన తెగుళ్ళ వలన ఐగుప్తీయులు మహాభయంకరమైనటువంటి శ్రమను వారు అనుభవించారు. మహాభయంకరమైన వేదన అనుభవించారు. చివరికి బాధాకరమైన విషయం ఏమిటంటే, ఐగుప్తు ఇండ్లలో వారి జ్యేష్ఠ సంతానము, వారి మనుషులలో మాత్రమే కాదు, వారి పశువులలో కూడా జ్యేష్ఠ సంతానము సంహరింపబడినట్టుగా దేవుని వాక్యములో రాయబడి ఉన్నది.
కనుక ఆ శ్రమల దినములు, ఆ శ్రమల కాలం, ఆ భయంకరమైనటువంటి శ్రమల కాలం, ద ట్రిబులేషన్ పీరియడ్ అండ్ ద గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ విల్ బి ఫిల్డ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెస్టిలెన్సెస్ ఆన్ ది ఎర్త్. మహాభయంకరమైన శ్రమలు ఆ దినమున భూమిని ఆకట్టుకుంటాయి. సొదొమ గొమొర దినములు కూడా మరి ఉన్నట్లుగా, ఆ దినముల మాదిరిగా ఉన్నట్లుగా మరి శ్రమల కాలం యొక్క వివరణ ఇవ్వబడ్డది. అంటే అగ్ని గంధకముల వర్షం ఆకాశము నుంచి కుమ్మరించబడి మరి భయంకరమైన వేదన మనుష్యులలో పుట్టుకొచ్చి వారి ఇబ్బంది పడుతూ భయంకరమైన వేదన అనుభవిస్తున్న కాలము కూడా అలాగుంటుందని దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం ద్వారా సేవకునిగా నేను ఏమని హెచ్చరిస్తున్నానంటే, ప్రభు రాకడలో ఎత్తబడుటకే మనము సిద్ధపడాలి తప్ప విడవబడుట బహుఘోరం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. విన్నారా? ఎత్తబడుటకే మనం సిద్ధపడాలి. ఏవైనా చిన్న చిటిక బలహీనతలు ఉంటే, ఏవైనా పొరపాట్లు చేస్తున్న వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలహీనతలు ఎత్తు చూపుతున్న వారైతే అది ప్రభు జ్ఞాపకం చేసిన వెంటనే మనం వాటిని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరి సమాధానముతో మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, అధికార వ్యామోహము కలిగి, వినరా, అధికార వ్యామోహము కలిగి ఒకవేళ ఏమైనా మరి మన జీవితాల్లో మరి ఆ దుష్టమైన మనస్సు, దుష్టమైన తలంపులు ఉన్నట్లయితే మనము విడవబడక తప్పదు అని మొదటి కారణాన్ని మనం చూసుకున్నాం. రెండవ కారణం, వారు అతిశయించి వారు తమను తాము హెచ్చించుకున్న కారణాన, విన్నారా, వారు విడవబడినట్లుగా, వాడు శ్రమల కాలానికి అప్పగింపబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, మూడవ కారణముని మనం చూసుకుందాం. చూడండి, ప్రకటన పుస్తకం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు ధ్యానం చేద్దాం. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవుగా విందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 20 verse 1 and 2. పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. చాలండి. నా వాయిస్ మీకు అర్థమవుతుందా? క్లియర్గా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. రైట్, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఒక దేవదూత పెద్ద సంకెళ్ళు చేత పట్టుకొని ఆ ఆది ఘట సర్పమైనటువంటి అపవాదిని బంధించుటకు పరలోకము నుండి దిగి వచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఆ దేవదూత పరలోకము నుండి దిగి వచ్చిన కారణమున అతడు అపవాది అయినటువంటి ఆ మహాఘట సర్పమును సంకెళ్ళ చేత బంధించగలిగాడు. He could bind the demons and the Satan just because he came down from heaven above. అతడు పరలోకము నుండి దిగి వచ్చిన కారణమున అతడు అపవాదిని, ఆ ఘట సర్పమును సంకెళ్ళ చేత బంధించగలిగాడు. ఇక్కడ ఒక 3వ పాఠమును ప్రభు నేర్పిస్తున్నాడు. ఏమిటంటే, అపవాది శక్తులను సంహరించి వాడిని మన పాదముల క్రింద అనగదొక్కి వాడిపైన మనము జయమును పొందాలంటే ఈ దేవదూత పరలోకము నుంచి భూలోకమునకు దిగి వచ్చినట్లుగా రాయబడి ఉంది. దిగి వచ్చుట అన్న ఆ ఒక్క పదాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దిగి వచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, మన జీవితాల్లో తగ్గించుకొని దీనులముగా మనం మారిపోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ప్రజలు తమను తాము ఘనపరచుకోవాలని ఆశపడుతున్నారు, తమను తాము హెచ్చించుకోవాలని ఆశపడుతున్నారు. సింహాసనం దక్కకపోతే బాధపడేవారు ఉన్నారు, వారికి అధికారం ఇవ్వకపోతే బాధపడేవారు ఉన్నారు.
వారికి ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మనసులో వేదన పెట్టుకునేవారు ఉన్నారు. మరి వీరందరినీ అలా ప్రక్కన పెడితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, మనమే దీనులముగా చేసుకోవాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనమే దీనులముగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దీనులుగా మారిపోతామో, ఎప్పుడైతే దీన స్థితికి మనం చేరుకుంటామో, అప్పుడే దేవుని చేత, దేవుని వలన మన జీవితాల్లో అద్భుతమైన బలమైన కార్యములను మనం అనుభవించగలుగుతాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తగ్గించుకొని దీనులముగా మారిపోవాలి. ఏమండి, పరలోకం నుండి భూలోకముకు దిగి రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువారి విషయమై బైబిల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఆయన పరలోకములో ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. విన్నారా? దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. విన్నారా? చూడ మాట చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుగా విద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అంటే తన్ను తానే ఏమీ లేనివానిగా మార్చుకున్నాడు. పరలోకము నుండి భూలోకమునకు దిగి రావడం అంటే అతీత శక్తులను వేసుకొని భూమి మీద మాయమంత్రాలు చేసి, మాయాజాలము చేసి మరి బ్రతకడం కాదు, జీవించడం కాదు. విన్నారా? దేవుని ప్రేమను బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా చాలా చక్కగా హెచ్చరింపబడుతున్న విషయం ఏమిటంటే, ఎవడు తన్ను తాను తగ్గించుకొని ఏమీ లేని రిక్తునిగా చేసుకుంటాడో అలాంటి వాడే రేపు దేవుని తీర్పు నుండి తప్పించబడతాడు. పరలోకము నుండి దిగి రావడానికే మనం ప్రయత్నించాలి, కానీ పరలోకమునకు ఎక్కిపోవడానికి మనం ప్రయత్నించకూడదు. చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పైకి ఎక్కి వెళ్ళడం అపవాది స్వభావం, భూమి మీదకి దిగి రావడం దేవదూతల స్వభావం, లేదా దైవత్వం దేవుని బిడ్డల స్వభావం. ఎలా చెప్పగలనంటే, యోబు పుస్తకంలో పరలోకములో దేవదూతల మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయబడ్డది. దేర్ వాజ్ ఎ మీటింగ్ ఫర్ ఏంజెల్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని దూతలకు ఒక కాన్ఫరెన్స్, ఒక మీటింగ్ అక్కడ ఏర్పాటు చేయబడ్డది. అయితే అపవాదికి ఆ మీటింగ్కి ఆహ్వానం లేదు, ఇన్విటేషన్ వాడికి లేదు. అయినా కూడా వాడు దేవదూతలు జరిగే ఆ సభలో పాలు పొందడానికి వాడు కూడా పైకి వెళ్ళి మరి పైకి వెళ్ళినోడు, నేను కింద ఉండవలసిన వాడని కదా, ఏదో కనికరించే దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు, దేవానికి వందనాలని చెప్పి 4 స్తోత్రాలు చెప్పి వచ్చేసి ఉంటే ప్రభు క్షమించేవాడేమో. వాడు అలా చేయకుండా ఆడేం చేశాడో తెలుసా? పరలోకానికి వెళ్ళి ఆ దేవదూతల సభలో యోబు విషయమై దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడు. విన్నాడా? వీడు వెళ్ళడమే తప్పు అయితే, వాడికి ఆహ్వానం లేకుండా వెళ్ళడమే పొరపాటు అయితే, వాడు అక్కడికి వెళ్ళి దేవుని బిడ్డల మీద ఫిర్యాదు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాడు పైకి వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, యెషయా పుస్తకం 12వ అధ్యాయం 14వ వచనంలో, వారి గర్వము, వాడి అహంకారము చేత పరలోకము నుండి పాతాళ లోకమునకు నెట్టివేయబడ్డాడు. హీ వాస్ థ్రోన్ out of the kingdom of God unto the everlasting hell. He was kicked out. He was thrown out. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. అతడు త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడిన వాడు పైకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అపవాది పైకి వెళ్ళిపోవాలని ఆలోచించే స్వభావం అపవాది స్వభావం. పై వాడిగా ఉండాలని ఆశపడడం అపవాది స్వభావం. అయితే
దేవదూతలు మాత్రం దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఉద్దేశానికి లోబడి, మరి దేవుని సంకల్పము జరిగించడానికి బైబిల్లో అనేక చోట్ల వారు పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చిరి అని రాయబడి ఉంది. దే కేమ్ డౌన్. Every time whenever the angel comes to the earth to give some or the other message, the word of the Lord says they came down. ఈ రోజున దేవదూతల ఆ స్వభావమును మనం కలిగిన వారమై ఉండాలి. ఎక్కడైనా పొరపాటున ఒకవేళ దేవదూతల స్వభావము దిగి వచ్చిన ఆ స్వభావం మనం కలిగి లేకుండా మనమే హెచ్చించుకోవాలి అని ఒకవేళ మనం ఆశపడుతున్నట్లయితే, ప్రియమైన బిడ్డలారా, మనము తీర్పుకు అప్పగింపబడక తప్పదు. పెద్ద సంకెళ్ల చేత పట్టుకున్న ఒక దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి అపవాదిని బంధించుటకును, ఆది మహాఘట సర్పమును బంధించుటకు అతనికి అధికారం ఇవ్వబడను. అంటే కారణం, అతడు దిగి వచ్చిన కారణమున, వింటున్నారా? అతడు దిగి వచ్చిన కారణమున మరి అపవాదిని బంధించగలిగాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతున్నాం. అందుమూలముగా మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? మనం కూడా తగ్గించుకొని ఒక మెట్టు కిందికి రాగలిగితే, ప్రేమిందని బిడ్డలారా, మన స్వాభిమానం ఏమీ దెబ్బతినదు, లేకపోతే మన పరువేమీ పోదు. పొరపాటు జరిగినప్పుడు మనకంటే చిన్నవాడైనా మనం చేతులు జోడించి క్షమాపణ కోరినప్పుడు, సమాధానపడినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు కాళ్ళు పట్టుకోవడంలో మన స్వాభిమానం ఏమీ దెబ్బతినదు. అంతకంటే ఒక మాట చెప్పన, తన తప్పిదము తెలుసుకొని, తన పొరపాటు తెలుసుకొని, తాను సరిచేసుకొని, తను సరిచేసుకొని మరి పశ్చాత్తాపడిన వాడు దేవుని దృష్టిలో ఘనపరచబడతాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనవి చేస్తున్నాను, మనం ఘనపరచుకోవాలని ప్రయత్నిస్తే ఘనపరచబడం. ఎప్పుడైతే తగ్గించుకోవాలని ప్రయత్నిస్తామో అప్పుడే మనం దేవుని చేత ఘనపరచబడతామని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవలో మనం తక్కువ స్థానమునే మనము కోరుకోవాలి. ఇది మన మనస్సులో ఉన్నప్పుడు అదే మనకు గొప్ప బలముగా అనుగ్రహింపబడుతుంది. వింటున్నారా? ఏ విశ్వాసి, ఏ పరిచారకుడు, ఏ సేవకుడు తాను తగ్గించుకోవడానికి ప్రయాసపడతాడో, విన్నారా? ఇది ₹1,00,00,000 మాట అండి. చాలా జాగ్రత్తగా ఈ మనసులో పెట్టుకోండి. నీకు సేవలో బలం కావాలి. సమస్యలు బోల్డని ఎదురవుతుంటాయి, ఇబ్బందులు బోల్డని ఎదురవుతుంటాయి. మనకు పోరాటాలు సేవలో, పరిచర్యలో, విశ్వాస జీవితంలో ఎవరి స్థాయిలో వారికి చెప్పశక్యము కానీ భయంకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. మరి ఆ పోరాటములో, ఆ సమస్యలో విడుదల పొందకపోవడం ఒక ఎత్తు అయితే, మనం ఏమాత్రం నిరుత్సాహపడద్దు. ఆ పరిస్థితుల్లో కూడా మనం ధైర్యము కలిగి, మనం బలము కలిగి అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలి. అంటే దేవుని వాక్యం మనకిస్తున్న సత్యం ఏంటో తెలుసా? మనము తగ్గించుకొని మనము దీనులుగా చేసుకుంటే, ఎప్పుడైతే దీనులముగా మనము చేసుకుంటామో, ఎప్పుడైతే మనం దీనులుగా చేసుకుంటామో, దేవుని వాక్యం చెప్తుంది మనము దీనులుగా చేసుకున్న ఆ స్వభావమే మన శ్రమల కాలంలో, ఇబ్బందికరమైన మన పరిస్థితుల్లో, బాధ కలిగించు వేళ, వేదన కలుగు ఆ సమయాల్లో, అవమానములు కలుగు సమయాల్లో, నింద కలుగు సమయాల్లో మనకు గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. When we humble ourselves, when we make ourselves meek and mild, when we come down in the sight of the Lord, let me tell you, in our trials and tribulations, in our sufferings, in every situations when our heads have been put down, it will become a wonderful strength unto us to lead our spiritual life and to go ahead, putting a step unto the Lord, to the kingdom of God. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. So let us humble ourselves. People who are humble can experience wonderful things in their life. People who humble can see greater things in their life. Praise be to the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మరొక విషయం నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవదూతలు సహితం
తమకు నచ్చిన కార్యములు చేయటం లేదు. దేవదూతలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు ఏది చెప్తే, దేవుడు ఏది చేయమంటే, దేవుడు ఏ అధికారం వారికి ఇస్తే, దేవుడు వారికి ఏ పని అప్పగిస్తే వారు ఆ పనియే జరిగిస్తున్నట్లుగా, ఆ పనియే చేయుచున్నట్లుగా దేవుని వాక్యము చక్కగా మనకు తెలియపరచబడుతుంది. విన్నారా ప్రియులారా? పరలోకం నుండి దేవదూత దిగి వచ్చాడంటే, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు నేను వెళ్ళిపోయి బంధిస్తానని దూత తన మట్టుకు తాను రాలేదు. విన్నారా? ప్రభు చెప్తే, దేవుడు ఆ దూతకు అధికారం ఇస్తే, దేవుడు ఆ దూతను వెళ్ళమని చెప్పినందువలన మరి ఈ దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి ఆ కార్యములు జరిగించినట్టుగా మనము చూస్తున్నాం. అర్థమేంటో తెలుసా? చివరికి దేవదూతలు కూడా వారి స్వేచ్ఛతో వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టానుసారంగా చేయట్లేదు. వారికి అప్పగింపబడిన పనియే వారు జరిగిస్తున్నారు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా ప్రియులారా? ఇక్కడ మరొక పాయింట్ మనం నేర్చుకోవాలి. మనము ఏ పని మనకు అప్పగింపబడుతుందో, ఏ పరిచర్య మనకు అప్పగించబడుతుందో, ఇప్పుడు ఒకవేళ నేను ప్రపంచవ్యాప్తిగా ప్రఖ్యాతి పొందిన సేవకుడిగా మీరు నన్ను గుర్తించుచూ ఉండవచ్చు. కానీ అకస్మాత్తుగా నా నాయకులు వచ్చి నాకేదైనా ఒక చిన్న పని చెప్పారనుకోండి, మందిరం శుభ్రం చేయడం కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బయట పని చేయించి ఉండవచ్చు. అంటే నా స్థాయికి తగ్గి కిందకి దిగి వచ్చి ఏ పని చేయవలసి వచ్చినా నేనేంటి, ఈ పని చేయడం ఏంటి అన్న గర్వం, అన్న అహంకారం, స్వాభిమానం మన మనసులో ఉండక మనము దిగి రావడానికి ప్రయత్నించవలసిందిగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. We have to come down and do every work which has been given to us. అప్పగింపబడిన పనిని నమ్మకంగా చేయాలి. అప్పగింపబడని దాని విషయమై నీకు అనవసరం. ఒకవేళ సమర్పణ కలిగి నీవు దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశపడితే అది నీ సమర్పణ, దాన్ని నేను కాదని చెప్పను. కానీ మనం ఎప్పుడైతే దేవుని చిత్తములో మనం ఉండాలని ప్రయత్నిస్తామో అప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, ప్రేమ బిడ్డలారా, మనకు అప్పగింపబడి మనము చేయాలి. దేవదూత కూడా తనకు అప్పగించబడిన పనిని తాను జరిగిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రేమ బిడ్డలారా, మొదటి కారణం తీర్పునకు అప్పగించబడతారు. మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలమునకు వారు తీర్పునకు అప్పగించబడ్డానికి గల కారణం, మొదటి కారణం ఏంటంటే అధికారాలు కోరుకున్నారు. రెండవ కారణం ఏమిటంటే తమను తాము హెచ్చించుకున్నారు. మూడవ కారణం ఏంటంటే దీనులుగా తమను తాము తగ్గించుకోలేకపోయారు. నాలుగవ కారణం ఏమిటంటే ఒకవేళ నీవు దేవుని చిత్తమును జరిగించక అప్పగింపబడిన పరిచర్యను చేయలేదనుకో, నువ్వు ఎంత పెద్దవాడివైనాగా, నువ్వు ఎంత చిన్నవాడివైనా పర్వాలేదు, మీరు ఎవరైనా పర్వాలేదు, ప్రభుని వెంబడిస్తున్న వారమైతే మన జీవితాల్లో చేయవలసిన నాలుగవ పని ఏంటంటే మనకు అప్పగించిన దాన్ని మనము చేయాలి. యేసు ప్రభుల వారు కూడా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు తనంతట తాను ఏమీ చేయలేదు. తనేం చేసినా కూడా తండ్రి తనకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా, తండ్రి తనకు సెలవిచ్చినట్లుగా యేసు ప్రభు వారికి ఏది చెప్పారో యేసు ప్రభుల వారు అవే కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి దేవుని వాక్యంలో నుంచి ఆ మాటను చదవగా విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనము చదివి సహాయం చేయాలి. జాన్ 6:38. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని మళ్ళొకసారి దిగి వచ్చి తిని. ఎందుకు దిగి వచ్చాడంట?
పరలోకమునందున్న దేవుని చిత్తమును జరిగించుటకు దిగి వచ్చాడంట. జాగ్రత్తగా వినండి ప్రియమైన బిడ్డలారా, దేవదూత ఎందుకు దిగి వచ్చాడు? దేవుని చిత్తమును జరిగించడానికి దిగి వచ్చాడు. యేసు ప్రభుల వారు ఎందుకు దిగి వచ్చాడు? దేవుని చిత్తమును జరిగించడానికి దిగి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము దేవుని చిత్తమును చేయువారమై ఉండాలి. We must be the people who will do the will of God. We are not supposed to do anything according to our desire, our wish and our plans, but every work must be the plan of God. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు వినాలి. శ్రమల కాలం యొక్క మధ్యలో లేదా 7 సంవత్సరముల మధ్యలో యేసుక్రీస్తు ఆకాశములో ప్రత్యక్షమగుతాడు. మరలా చెప్తున్నాను, సిద్ధపడిన సంఘమును తీసుకొని వెళ్ళడానికి ఆయన భూమి వరకు రాడు. మధ్యాకాశములో ప్రత్యక్షమై సంఘమును ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. శ్రమల కాలపు అర్ధకాలమున, అంటే 7 ఏళ్ల శ్రమల కాలపు అర్ధకాలమున, 3.5 సంవత్సరముల కాలమున యేసు ప్రభు ఆకాశములో మరొకసారి ప్రత్యక్షమవుతాడు. అందుకే ఈ 2 రాకడలను, యేసు ప్రభు వారి రాకడలను రాకడలు అని మనం చెప్పడం కన్నా ప్రత్యక్షతలు అని మనం చెప్పడం చాలా బాగుంటుంది. 2వ ప్రత్యక్షత అది మధ్యాకాశములో, 3వ ప్రత్యక్షత అది మధ్యాకాశములో, వింటున్నారా? 4వసారే ఆయన సాక్షాత్తు భూమి మీదకి ఒలీవల కొండ పైన అడుగు పెడతాడు. కానీ 2వసారి 3వసారి ఆయన భూమి వరకు రాడు, మధ్యాకాశములోనే ప్రత్యక్షమగుతాడు. కనుక వాటికి రాకడ అని పెట్టక వాటికి ప్రత్యక్షత అని బైబిల్ పేరు పెడుతున్నట్టుగా మనం గ్రహించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అక్కడ ఆ దినములలో ఎలాగుండునో వాక్యములో ఒక మంచి మాట రాయబడి ఉంది. చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 24 verse 29 and 30. 29, 30 వచనములను చదువుగా విందాం. ఆమేన్ అని చక్కగా రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యములో రాయబడినటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అక్కడ ప్రతి గోత్రముల వారు, ఇశ్రాయేలు 12 గోత్రముల వారు, ప్రతి గోత్రము వారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇశ్రాయేలు 12 గోత్రములకు సంబంధించినటువంటి మనుష్యులు. మనుష్య కుమారుని చూచినప్పుడు వారెందుకు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారో కారణం అక్కడ రాయబడలేదు. యేసు ప్రభు 3వసారి ప్రత్యక్షమైనప్పుడు వారెందుకు ఏడుస్తారో కారణం అక్కడ రాయబడలేదు. కానీ ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనములో ఒక కారణం ఉంది. రెవల్యూషన్స్ చాప్టర్ 1 verse 7 ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని మనం చదవగా విందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 1 verse 7. ఇదిగో అది చూసారా, ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది. ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, వారు మెస్సయ్యను చూచినప్పుడు తామే పడిచినని ఆయనను వారు చూచి గ్రహించుదురు.
ఈ క్రియ వారి పూర్వ పితరులలో జరిగించబడెను, కానీ నీతియుక్తమైనటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. మహిమా శరీరముతో ఉన్న యేసును చూచినప్పుడు మేకులు కొట్టబడిన ఆయన చేతులను చూచి వారు ఆయనను గుర్తుపట్టుదురు. విన్నారా? దీంట్లో ఒక దీవెనకరమైన సత్యం ఉన్నది, ఒక ఆశీర్వాదకరమైన సత్యం ఉన్నది. ఏంటంటే శ్రమలే అంత కీర్తనీయముగా మారును. చూసారా? ఒకనాడు యేసు ప్రభు భయంకరమైన శ్రమలను అనుభవించి ఆరోహణమై మహిమలో వెళ్ళిపోయిన తర్వాత ఒక దినం అదే గాయములతో, అదే గాయముల గుర్తుతో, అదే దెబ్బల సూచనతో యేసు ప్రభు మళ్ళీ దిగి వచ్చినప్పుడు ఆయన చూచి ప్రజలందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ వేదన పడుతూ ఉంటారని దేవుని వాక్యం చెప్పబడి ఉంది. ఒక ప్రక్క వీరికి వేదన, ఒక ప్రక్క వారు ఏడుస్తూ ఉంటారు. కానీ అదే ప్రభు ఆయన అదే గుర్తుల చేత భూమికి దిగి వచ్చినప్పుడు ఆయన పడ్డ శ్రమలే ఆయనకు ఒక ఘనతగా మార్చబడ్డాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. విన్నారా? మహిమా శరీరమునందు యేసు ప్రత్యక్షమైనప్పుడు, విన్నారా, నీ వ్రేలు చాచి మేకులు కొట్టబడిన నా చేతులు మరియు నా ప్రక్కల చూడమని యేసు తోమాతో చెప్పినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనములో రాయబడిన సత్యమును మనం ఎరుగుదుము. దేవుని చిత్తమునకు వెలుపట శ్రమ పొందిన ఎడల అది మనకు మహిమకరముగా మార్చబడుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కానీ దేవుని చిత్తమందు శ్రమ పొందిన ఎడల అది మనకు మహిమకరంగా మారుతుంది. ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇక్కడ బాగా గమనించండి. యేసు ప్రభు ఒకనాడు శ్రమపరచబడ్డాడు, యేసు ప్రభుల వారు గాయపరచబడ్డాడు, యేసు ప్రభు వారు వేదనపరచబడ్డారు. కాబట్టి ఆ శ్రమల కాలపు మధ్య కాలమున ఆయన ఘనపరచబడుతున్నాడు. సరిగ్గా అలాగే ఈ రోజున మనం ప్రభు కొరకు శ్రమ పడువారమైతే, ప్రభు కొరకు ప్రయాసపడువారమైతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమందని బిడ్లారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో చాలామంది ప్రభు కొరకు ప్రయాసపడేవారు చాలామంది బయలుదేరుతున్నారు. ప్రయాసపడేవారు దేవుని కొరకు ప్రయాసపడాలని ఇష్టపడుతున్నారు. 100 మైళ్ళు వారు ప్రయాణమైపోతున్నా, 100 కిలోమీటర్లు వారు ప్రయాణమై వెళ్ళిపోవడానికి వాహనాలు లేకపోతే, విన్నారా, బస్సులు లేకపోతే, విన్నారా, ఛార్జీలకు లేకపోతే కాలినడకన వెళ్ళిపోయేవారు ఉన్నారు. బస్సులు దొరకకపోతే బైకుల మీద ప్రయాణం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. విన్నారా? డబ్బులు లేకపోతే ఆకలి దప్పులతో అలమటించేవారు ఉన్నారు. వేదన పడేవారు ఉన్నారు, ఇబ్బంది పడేవారు ఉన్నారు, కష్టపడేవారు ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయము ప్రభు మనతో చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఎవరైతే ప్రభు పని కొరకు శ్రమ పడతారో, ప్రభు చిత్తమును జరిగించడానికి ఎవరైతే శ్రమను అనుభవిస్తారో, అట్టి వారందరూ కూడా రేపటి దినమున ఘనపరచబడబోతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అంటే నా భావం, వీళ్ళు విడిచిపెట్టబడి శ్రమల అర్ధకాలంలో ఘనపరచబడతారని కాదు. శ్రమలే చూడకుండా దేవుడు వారిని మహిమలోనికి తీసుకొని వెళ్ళే ఘనత ప్రభు వారికి ఇస్తారు. శ్రమ పడకపోతే నీవు తీర్పు దినానికి అప్పగించబడతావు. కనుక 5వ కారణం గుర్తుపెట్టుకోండి, శ్రమ పడనివాడు రేపు తీర్పుకు అప్పగించబడతాడు. హూ ఎవర్ వుడ్ నాట్ లైక్ టు సఫర్ ఫర్ ద లార్డ్, హూ ఎవర్ వుడ్ నాట్ లైక్ టు టేక్ పెయిన్ ఫర్ ద లార్డ్, హూ ఎవర్ వుడ్ నాట్ suffer to fulfill the will of the Lord, he will be rejected, he will be left behind and handed over into the hands of the Antichrist to be suffocated, to be put unto suffering. అందుచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలను ప్రభు కొరకు అనుభవించువారమై ఉండాలి. విన్నారా? శ్రమలను అనుభవించువారమై ఉండాలి. అలాగున ప్రభు కొరకు మనము శ్రమ పడిన ఎడల దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమ రేపటి దినం మన కొరకు ఘనతగా మారబోతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇచ్చట వారు యేసుని చూచినప్పుడు ముఖ్యముగా మేకులు కొట్టబడిన ఆయన చేతులు,
కాళ్లను మరియు పొడబడిన ఆయన ప్రక్కన చూచినప్పుడు తాము పొడిచినది ఆయననేనని తెలుసుకొని ఏడ్చి రొమ్ము కొట్టుకుంటారు. వారు గాఢమైన పశ్చాత్తాపమును పొందుదురు. వినండి, అప్పుడు గాఢమైన పశ్చాత్తాపమును వారు పొందుదురు. అప్పుడు అక్కడ ఒక రమ్యమైనటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన జరగబోతుంది. అదేమిటంటే ప్రార్థన మరియు విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు వారి మీదికి పంపించబోతున్నాడు. వినండి చాలా జాగ్రత్తగా. వారి మీదికి ప్రార్థన మరియు విజ్ఞాపన ఆత్మ కుమ్మరింపబడబోచున్నది. ఆ మాటలు దేవుని వాక్యములో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. చదువుగా విందాం. ఈ జకరియా పుస్తకం 12వ అధ్యాయం, The book of Zechariah, chapter 12, verse 10. జకరియా పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనమును చదవగా విందాం. ఆ ఆ యూదులు విడిచిపెట్టబడినటువంటి వారు, విన్నారా? వారి మీదకి ఒక అద్భుతమైన కార్యం దేవుడు. చూడండి, శ్రమల కాలంలో కూడా విడిచిపెట్టబడిన తన బిడ్డలకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తున్నాడు. శ్రమల కాలంలో శ్రమలకు అప్పగింపబడినటువంటి తన బిడ్డల విషయమై దేవుడు ఒక మంచి అవకాశం. ఆ దినాల్లో కూడా దేవుడు వారి మీదకి కరుణ నొందించు ఆత్మను, కరుణను పొందు ఆత్మను, అంతేకాకుండా విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు వారి మీదికి కుమ్మరించబోతున్నాడు. ఎంత మంచి మాట అండి, విన్నారా? ఒకడు తన కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపించెదరు. ఆ సమయమున ప్రలాపించినప్పుడు లోతైన పశ్చాత్తాపము కలుగును గనుక లోతైన బాధ మరియు పశ్చాత్తాపము గల హృదయము నుండి వారు ప్రలాపించెదరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గమనించండి, ఇక్కడ కరుణ నొందించు, కరుణ పొందు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. మరలా చెప్తాను, కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. చూడండి, యేసు ప్రభువును వారు పొడచినప్పుడు ఆయన హృదయములో నుండి, ఆయన శరీరములో నుండి రక్తము, నీళ్లు ఈ రెండు ప్రవహించినట్టుగా దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రమల కాలములో విడిచిపెట్టబడిన వారి మీదికి కరుణనందించు ఆత్మయు, విజ్ఞాపన చేయు ఈ రెండు విధములైన ఆత్మలను దేవుడు వారి మధ్యలోనికి పంపిస్తాడు. 2 different kinds of experiences in their life who are being left behind. దాన్ని అలా ప్రక్కన పెడితే అది ఏమిటో అర్థం చేసుకోవడానికి కాస్త చరిత్రలోనికి వెనక్కి వెళ్ళి మనం చూద్దాం. యేసు ప్రభు శిలువ మరణం పొందినప్పుడు, ఆయనను పొడిచినప్పుడు ఆయన శరీరములో నుండి రక్తము మరియు నీరు ప్రవహించినట్టుగా మనం చూస్తున్నాం. తినరా? రక్తం మరియు నీళ్లు కారెను. ఇప్పుడు వారు తమ పొడిచిన వాని మీద దృష్టి ఉంచి 2 కార్యములు పొందబోతున్నారు. బాగా వినండి. యేసు ప్రభుని శిలువ మరణము నాకు అప్పగించినప్పుడు రక్తము కారడం చూశారు. రెండవది నీళ్లు ప్రవహించడం చూశారు. ఇప్పుడు శ్రమల కాలములో యేసు ప్రభుని చూచినప్పుడు, వారు ఆయన ఆరోహణమై వచ్చినప్పుడు చూచినప్పుడు అంటే వారి కన్నులు ఆయన మీద పడినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఆయన యొద్ద నుండి కరుణనందించు ఆత్మ, ఆయన యొద్ద నుండి విజ్ఞాపన చేయు ఆత్మను వారు అనుభవించుచున్నట్లుగా మనము చూచుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.
యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనములో ఆయనను పొడిచినప్పుడు నీరు, రక్తము మరియు నీరు ప్రవహించిన ఆధారములు మనకి అక్కడ కనబడుతున్నాయి. Gospel according to St. John chapter 19 verse 34 says about the blood and water which has come out of his body. And Jews could see the blood and water coming out of this body. But now when these Jews would see unto the Lord, who would rain down in the mid-tribulation period, the spirit of repentance and the spirit of prayer will be poured from his wounds. ఆయన గాయముల నుంచి ఈ 2 విధములైనటువంటి అభిషేకములు వారి మీదకి కృమ్మరింపబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మన హృదయములో నుండి కూడా ఈ 2 కార్యాలు బయటికి రావాలి. ఏంటా 2 కార్యాలు? కరుణనొందించు ఆత్మ మరియు విజ్ఞాపన చేయు ఆత్మ. యేసు రక్తము క్షమాపణ చూపించుచున్నది. నీళ్లు ఆయన ప్రేమకు లేదా కృపకు సాదృశ్యమై ఉన్నది. మరలా చెప్తాను, రక్తము క్షమాపణకు సాదృశ్యంగా కనబడుచున్నది. నీళ్లు ప్రేమ లేకపోతే ఆయన యొక్క కృపకు సాదృశ్యమై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. జనులు మనలను పొడుచుచున్నప్పుడు, లేక ఏదైనా అనుట ద్వారా, ఏదైనా చేయుట ద్వారా మన హృదయములు గాయపరచబడి గాయమునొందినప్పుడు, ప్రయత్నించినప్పుడు, వినరా, వెంటనే మనము కోపం తెప్పించుకొని మరి ద్వేషము మనలో నుంచి బయటికి రాకూడదు. వింటున్నారా ప్రేమిందని బిడ్లారా? యేసు ప్రభుని పొడిచినప్పుడు ఆ రోజు రక్తము గారింది, నీరు గారింది. రెండోసారి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో నుండి కరుణనొందించు ఆత్మ లేకపోతే విజ్ఞాపన చేయు ఆత్మ, ఈ 2 వెలువడ్డాయి. ఈ 2 అనుభవాలు మనలో కూడా ఉండాలి. ఎలాగో తెలుసా? ప్రభు నిమిత్తమై మనం దూషించబడతామని బైబిల్లో ఉందిగా. 1 పేతురు 2:20 తప్పిదమునకై మీరు దెబ్బలు తింటే ప్రయోజనం ఏమిటి? ఏ తప్పు చేయకపోయినప్పుడు మీరు దెబ్బలు తిన్నప్పుడు అది మీకు హితము అంటాడు. అది మీకు హితము అంటాడు. మీరు తప్పిదము చేయనప్పుడే, మీరు దెబ్బలు తిన్నప్పుడు అది మీకు హితము అంటాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రజలు మనల్ని కూడా పొడుస్తారు. మీకు ఇంకో మాట చెప్పనా? అన్యజనుడు పొడిచినా అది పెద్ద విషయం కాదు, కానీ అయిన వారే మనల్ని పొడుస్తూ ఉంటారు. మనవారు అనుకున్న వారే మనల్ని గాయపరుస్తూ ఉంటారు. కొందరు ముందు నుంచి కడుపులో పొడుస్తారు, మరికొందరు వెన్నుపోటు పొడుస్తారు. భయంకరమైన దెబ్బలు చేత మనం పొడవబడినప్పుడు, మనం గాయపరచబడినప్పుడు, దేవుని బిడ్డ కోపముతో వెంటనే స్పందించరాదు. కోపముతో వెంటనే మనం స్పందించరాదు. ఏం చేయాలి తెలుసా? మనలో నుండి కూడా ఆ 2 కార్యాలు బయటికి రావాలి. రక్తము, నీరు, ఆ 2 యేసు ప్రభువుల నుంచి ప్రవహించినట్లుగా మనలో నుండి కూడా క్షమాపణ ఇచ్చు మనస్సు, తర్వాత విజ్ఞాపన లేదా ప్రేమించు మనస్సు మనలో నుంచి మనం బయటికి రావాలి. మనల్ని గాయపరిచినప్పుడు, మనల్ని బాధపరిచినప్పుడు మనం ఆ భయంకరమైనటువంటి దెబ్బను అనుభవించు వారమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. విన్నారా? వెంటనే మనం నెగటివ్ రెస్పాన్స్ రాకూడదు. గాయపరుస్తారండి ప్రభు కొరకు. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, దేవుడు ముందుగానే చెప్పాడుగా. అలాంటి పరిస్థితులు మనం చూస్తామని ప్రభు ముందుగానే చెప్పాడు కదా. అలాంటి సందర్భాలు ఎదురవుతాయని ప్రభు ముందుగానే హెచ్చరించాడు కదా. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరో మనల్ని గాయపరిచినప్పుడు, బాధ పెట్టినప్పుడు మనం వాటిని మనసులో పెట్టుకొని కోపం తెచ్చుకోకుండా ఏం చేయాలో తెలుసా? క్షమించేసేయాలి. పోనీ ఈరోజు నేను ఈ మాటలు ఒక గొప్ప సాక్ష్యముగానే మాట్లాడుతున్నాను. ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో కూడా ఎదురయ్యాయి. బాగా వేదన కలిగింది, భయంకరమైన గాయం, భయంకరమైన వేదన. కానీ ఈ రోజున దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగా ప్రభు సహాయమును కోరినప్పుడు క్షమించగలిగిన మనస్సును దేవుడు అనుగ్రహించాడు. ప్రేమించే మనస్సును ప్రభు అనుగ్రహించాడు. మనం దేవుని బిడ్డలంగా ప్రియులారా, యేసు ప్రభులో నుంచి ఆ రక్తము నీళ్లు ప్రవహించినట్లుగా మనలో నుండి కూడా ఆ ప్రేమ లేకపోతే
ఆ క్షమాపణ గల అనుభవాలు మనలో నుంచి రావాలి. కానీ కోపము, ద్వేషము, పగ మనలో నుంచి ఏమాత్రము బయటికి రాకూడదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అప్పుడు ఎవరైతే మనం పొడుచుదురో, విన్నారా, మనము వారి ఎడల క్షమాపణ మరియు ప్రేమను మనలో నుండి వెంటనే వారికి చూపించిన ఎడలా, మనల్ని గాయపరిచిన వారి విషయమై, మనల్ని బాధ పెట్టిన వారి విషయమై, మనల్ని ఇబ్బంది పెట్టిన వారి విషయమై మనము వారిని ప్రేమించగలిగిన ఎడలా, క్షమించగలిగిన ఎడలా, వినండి చాలా జాగ్రత్తగా, ఎవరైతే మన పొడుచుదురో వారు ఆత్మీయ సహాయము కొరకై మన మీద దృష్టి ఉంచి బహుగా దీవింపబడుదురు. వెంటనే వారు మన మీద దృష్టి ఉంచుదురు, కానీ మన మీద దృష్టి ఉంచుటకు వారికి ఒక సమయము వచ్చును. విన్నారా? ఖచ్చితంగా నిన్ను పొడిచిన వారు నేను చూచే దినము రాబోతుంది. నిన్ను గాయపరిచిన వారు నేను చూచే దినము రాబోతుంది. మనం అంటాం కదా, నేను చూసుకుంటాను రా ఒకరోజు అంటాం కదా. ప్రభు అంటున్నాడు ఆ మాట. నువ్వు నిన్నెవరైనా పొడిస్తే వాళ్ళు నిన్నే చూసే దినం ఒకటి రాబోతుంది. వాళ్ళు నిన్నే గణపరిచే దినం ఒకటి రాబోతుంది. వాళ్ళు నిన్నే హెచ్చించే దినం రాబోతుంది. కాబట్టి మనము రియాక్ట్ అవ్వద్దు. దేవుడు రియాక్ట్ అయ్యేదాకా కనిపెట్టుకుని ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రియాక్ట్ అయ్యే వరకు మనం కనిపెట్టుకొని ఎదురు చూడాలి. ప్రియులారా, తొందరపడద్దు. తొందరబడిన వాడు తీర్పుకు అప్పగించబడతాడు. సాత్వికం కలిగి ఎదురు చూసిన వాడు ప్రభు రాకడలో ఎత్తబడతాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వింటున్నారు ప్రియులారా? లెట్ us be patience. ఓపిక కలిగి ఎదురు చూడాలి ప్రియులారా ప్రభు కార్యం కొరకు. విన్నారా? ఈ రోజున పాఠములో శ్రమలే కనబడుతున్నాయి, ఇబ్బందులే కనబడుతున్నాయి, నిందలే కనబడుతున్నాయి, అవమానమే కనబడుతున్నాయి. వీటన్నిటి మధ్య ఒక ప్రక్క మనం దీనులముగా చేసుకోవాలి. విన్నారా? ఒక ప్రక్క మనం ఏం చేసుకోవాలమ్మా? దీనులముగా మనం చేసుకోవాలి. రెండవది ఏం చేసుకోవాలి మనము? రెండవది ఏం చేయాలని చెప్పాడమ్మా? దేవుని చిత్తమునే చేయాలి. మన ఆలోచన నెరవేర్చుకోకూడదు, మన ఇష్టాన్ని చేయకూడదు. మూడవది ఏం చేయాలి? ఇది ఈరోజు నేర్చుకున్న పాఠంలో మూడవది ఏం చేయాలి? మూడవది మనము శ్రమ పడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ప్రియులారా, దీనులముగా చేసుకోవాలి. రెండవది ప్రభు చిత్తాన్నే జరిగించాలి. మూడవది మనము ఏం చేసుకోవాలంటమ్మా? క్షమించి ప్రేమించగలిగిన మనస్సును మనం సంపాదించుకోవాలి. పగలు కోపాలు మనకు ఉండకూడదు. అలాగుంటే విడిచిపెట్టబడతాం. కోపగించావా? సూర్యుని మాదిరిగా నీ కోపం ఉండాలి. ఉదయమునే అది ఉదయిస్తుంది, సాయంకాలానికి అస్తమిస్తున్నట్లు నీ కోపం వస్తే అది వస్తే వచ్చిందిలే, పర్వాలేదు, తప్పదు, మరి మనుషులం కాబట్టి వస్తాయి. కానీ ఆ కోపం ఎలాగ ఉండాలంట? సూర్యులాగా ఉదయించాలంట. మధ్యాహ్నం 2 గంటలకు ఉగ్రరూపం దాల్చి మన మీద వాడు ఉగ్రరూపం చూపించినట్టుగా మనం బాగా కోపగించాలి. కానీ సాయంకాలానికి ఏమైపోవాలా? చల్లటి గాలి వీచి వాతావరణం అంతా చల్లబడ్డట్టు మనం కూడా సాయంత్రానికల్లా చల్లబడిపోవాలి. అలాంటి వాడే రేపు తీర్పు నుంచి తప్పించబడతాడు. కనుక ప్రేమిందని బిడ్డారా, మొత్తానికి ఈరోజు వరకు 5 కారణాలు మనం చూసుకున్నాం. ఏ కారణం చేత వీరు విడవబడ్డారు, ఏ కారణం చేత వీరు తీర్పుకు అప్పగించబడ్డారు. కనుక ప్రేమించిన బిడ్డలారా, ఈ 5 కారణాల విషయంలో మొన్నటి దినం నేర్చుకున్న 2 కార్యాలు, ఈరోజు నేర్చుకున్న ఈ 3 కార్యాల ద్వారా మన జీవితాలను సరిచేసుకొని అధికార వ్యామోహం కొరకైనను హెచ్చించుకోవడానికైనను మనం ప్రయాసపడక, మూడవది ఏంటమ్మా? మూడవది ఏం చెప్పాను నేను ఈరోజు? 1 ఏం చెప్పాను? దీనులుగా చేసుకోవాలి, మనం తగ్గించుకోవాలి. రెండవది ప్రభు చిత్తాన్ని, నాలుగవది ప్రభు చిత్తం చేయాలి. 5వది క్షమించి ప్రేమించే మనస్సును మనం కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కనుక ప్రేమించిన బిడ్డలారా, ఇట్టి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మనం ఎదుగుచు మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోవడానికి ప్రయాసపడదాం. దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు పాస్టర్ అజయ్ గారు ప్రార్థన చేయాలి.
దైవజనులు పాస్టర్ అజయ్ గారు అందుబాటులో ఉన్నారా? దైవజనులు పాస్టర్ అజయ్ గారు అందుబాటులో ఉన్నారా? ఓకే. దైవజనులు జోసెఫ్ గారు ప్రార్థన చేయాలి. ఎలోహిం గాస్పుల్ టీవీ వ్యవస్థాపకులు దైవజనులు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అయ్యా అమలాపురం ఎలోహిం గాస్పుల్ టీవీ దైవజనులు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. గారు నాయన భారం కలిగి బాధ్యత కలిగి ప్రభువా, కొన్ని దినాల మట్టి నుండి ప్రభువా సంఘములను ఏ విధంగా పురుకొల్పాలి, బలపరచాలి, మీరు అక్కడ కొరకు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలని ఒక నూతనమైన కోణంతో నూతనమైన అంశాలు నీ దాసులకి మీరు ప్రత్యక్షతలు, వాక్య ప్రత్యక్షత మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రోజు నేను చెప్పబడిన వాక్యం అంతటికి మా హృదయాల్లో భద్రపరుచుకుని నీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి దాసుల ద్వారా మాకు అందించుచున్నాం. ప్రతి ఉపదేశమును బట్టి, ప్రతి మాట బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ యొక్క జూమ్ యాప్లు ఎవరెవరైతే పాల్గొంటూ ఉన్నారు నాయన ప్రభు, వారందరూ మీరు బలపరచండి, వారి కుటుంబాలు మీరు బలపరచండి, వారి సంఘాలు మీరు బలపరచండి. అయ్యా దైవజనులకు ఇచ్చినటువంటి ప్రభు విశ్వాసులు మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా సంఘం మీద ఉన్న బాధ్యతను బట్టి, సంఘం మీద ఉన్నటువంటి నాయన అయ్యో ప్రేమను బట్టి ఏ విధము చేతన సంఘము నీరు అక్కడ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ఎంతో ఖర్చు పెట్టిన ఆయన సమయాన్ని లెక్క చేయకుండా, ఆరోగ్యం లెక్క చేయకుండా ఆయన అయ్యా సంఘ విశ్వాసులను ఎత్తబడే కొరకు సిద్ధపాటు కలిగిన ఆయన అందించున్న వర్తమానం బట్టి స్తోత్రాలు నాయన. ప్రభు తండ్రి ప్రభు నీ దాసులకు మంచి ఆరోగ్యం దయచేయండి, కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ నాయన కృపలు దాచిపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నతమైన ఉపదేశాన్ని ఇంకా ఇంకా మీరు నాయన ఆత్మాభిషేకంతో నింపబడి అనేక మందికి అయ్యా ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా రానున్న దినాలు మేము అందరం సమూహం కూడి నాయన ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాం, స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాం నాయన. నీ కృపను అనుగ్రహింపచేయి. నీ కరోనా నాయన ప్రభు తండ్రి మహమ్మారిని మీరు అయ్యా మీరు త్వరగా మీరు ప్రభు మీరు అరికట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మరలా నాయన ప్రభు వేరుక బ్లాక్ ప్లంగల్స్ అని, వైట్ ప్లంగల్స్ అని రకరకాల వ్యాధులు పుట్టుకొస్తున్న యేసు నామములవన్నీ అయ్యా అణిచివేయబడును గాక. నీ కృపలో దాచిపెట్టండి. నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబాల చుట్టూ, నీ సనైన ఆరాధిస్తున్న వారి చుట్టూ నీ కంచె ఉంచి కృపలో దాచిపెట్టమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం సకల పరిశుద్ధులకును తన బిడ్డలందరికీ నీ ప్రభు వచ్చు పర్యంతం తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్ అండి.